గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మనం మాట్లాడటానికన్నా ముందుగా ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాము. మస్తాన్ షఫీ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. మస్తాన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ 935 రూపాయలు హోల్డింగ్ ఉన్నాయి సార్. స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నాను. నా రేట్ ఇప్పుడు వచ్చింది. ఎగ్జిట్ అవ్వమంటారా? ఎంత వరకు జరుగుతుంది సార్? ఎగ్జిట్ పాయింట్ చెప్పండి సార్. ఇంకొద్దిగా హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే అది 1000 క్రాస్ అవ్వాలి. ఈ 1 వీక్ వెయిట్ చేసి మనం అమ్మేద్దాం సార్. రిజల్ట్స్ పొజిషన్ బట్టి విల్ టేక్ ఏ కాల్. డోంట్ సెల్ రైట్ నౌ కేఆర్ఎం స్టాక్ ని. రైట్ సార్. సింధు గారు అడుగుతున్నారండి, జిఆర్ఎస్ఈ ఈ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ప్లీజ్ బై ఇట్. ఓకే అండి. అలాగే రామకృష్ణ గారు కూడా అడుగుతున్నారండి, బిఎస్సి అలాగే కేఫిన్ టెక్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. బిఎస్సి కొద్దిగా తగ్గాలి సార్, ఎందుకంటే ఎన్ఎస్సి లిస్ట్ అవుతుంది కాబట్టి బిఎస్సికి ఎఫెక్ట్ పడుతుందని అందరూ అంటున్నారు. ఎందుకు ముందు దాకా ఎన్ఎస్సి లిస్ట్ అవ్వలేదు. మేబీ వాళ్ళ ఐపీఓ లాంచ్ అవుతే ఎన్ఎస్సి పడుతుంది. అది అందరూ చెప్పిన మాట అది. మీరు హోల్డ్ చేయండి సార్. 2400 2300 లెవెల్స్ వచ్చిన తర్వాత కొనుక్కోవటం మీరు బెటర్. కరెంట్ రేట్ ఈస్ టూ హై అండ్ మీరు చూస్తున్నారు కూడా దేర్ ఈస్ సర్టెన్ ఫాల్. కేఫిన్ వచ్చేసి కేఫిన్ ఇంపాక్ట్ ఏం లేదు సార్. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాంపిటీషన్ పెరిగినా సరే దే ఆర్ నెంబర్ 1 ఇన్ దిస్ ఇండస్ట్రీ. మీరు లాస్ట్ 1 year చూస్తుంటే కూడా బాగుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇయర్ అనుకున్నంత ఫాస్ట్ మూవ్ అవట్లేదు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈవెన్ ద కరెంట్ ప్రైస్ 1250 is also a good rate to buy and కేఫిన్ అయితే ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. నేను లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అండి. డాక్టర్ లాల్ పాటిల్ యాభేమో 3100 లో హోల్డ్ చేస్తానండి. ఏజిఐ గ్రీన్ ప్యాక్ ఏమో 845 లో హోల్డ్ చేస్తానండి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? కొంచెం హోల్డ్ చేయండి సార్. ఈ ఇయర్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ పాజిటివ్ సైడ్. ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ట్రంప్ రోజుకో విధంగా తారీఫ్ వేస్తున్నాడు, రోజుకో విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. దేర్ ఈస్ నో క్లారిటీ వేర్ దిస్ విల్ ఎండ్. ఎందుకంటే వరల్డ్ వైడ్ ట్రేడ్ ఎకానమీస్ కి ఇబ్బంది అవుతుంది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఇండియన్ ఐటీ సెక్టర్ కానీ కరెంట్ ట్రంప్ తారీఫ్స్ ఇది మనకి అడ్వాంటేజ్ అవుతుంది కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ మనం వార్ లో కూడా లేవు అదర్ కంట్రీస్ లాగా. ప్లీజ్ హోల్డ్ ఇట్. దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ స్టాక్ మార్కెట్ టు వెల్ ఇట్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, కాకినాడ నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. మీరు సిగాచి ఇండస్ట్రీస్ 30% ఫాల్ అయింది కదండి రీసెంట్ ఇష్యూ వల్ల హైదరాబాద్ లో. సో దాన్ని తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందండి? తీసుకోవచ్చు మేడం, బట్ మనం వీ హ్యావ్ టు లుక్ అవుట్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. గుడ్ ఆపర్చునిటీ. మీరు అన్నట్టు సిగాచి ఇండస్ట్రీస్ 40% పడడం అది మనకు ఆపర్చునిటీ ఓకే. బట్ ఇఫ్ దే కెన్ రివైవ్ అండ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద కరెంట్ సిచ్యువేషన్, ద స్టాక్ విల్ డూ వెల్ మేడం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, ప్రసాద్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ట్రెంట్ అండ్ టైటాన్ ఈ ప్రైస్ లో బై చేయొచ్చా సార్ ప్రెసెంట్ లాంగ్ టర్మ్? ట్రెంట్ గురించి చాలా మంది అనలిస్ట్ రాశారు. వన్ ఆఫ్ ద రీజన్ ఇట్ డ్రాప్డ్ ఆల్మోస్ట్ బై 35% ఇన్ లాస్ట్ ఫ్యూ సెషన్స్. ఒకటో రీజన్ అంటే వాళ్ళు 30-35% గ్రోత్ చూపెడుతున్నారు లాస్ట్ 5 years నుంచి కూడా. అండ్ స్టాక్ హెస్ బికమ్ ద డార్లింగ్. కరెంట్ గా 6300 ఎంత ఉంది అది. బట్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ స్టేటెడ్ ఇట్ విల్ కమ్ డౌన్ టు 5000. ఎందుకంటే కంపెనీ కూడా మన రీసెంట్ క్వార్టర్ లో గ్రోత్ హ్యాస్ బిన్ కమ్ డౌన్ టు 20%. అంటే ఇంతకుముందు ఇచ్చిన పిఈ మల్టిపుల్ కానీ వాల్యుయేషన్ మల్టిపుల్ కానీ హైయర్ సైడ్ ఉన్నాయని చెప్పేసి పిఈ మల్టిపుల్ వాల్యుయేషన్ మల్టిపుల్ పడుతుంది చాలా డ్రాస్టిక్లీ.
కరెంట్ గా పీపుల్ ఆర్ సేయింగ్ హోల్డ్ ఇట్, ఇట్ విల్ ఫాల్ ఫర్దర్ అండి. అరౌండ్ 5,000 లెవెల్స్, 5,600 లెవెల్స్ అలా వచ్చిన తర్వాత తీసుకోండి. కమింగ్ బ్యాక్ టు టైటాన్ ఇండస్ట్రీస్ సార్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు కొనుక్కోవచ్చు, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ బెట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఒంగోలు నుంచి హనుమంతరావు గారు కాల్ చేశారు. హనుమంతరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. అడగండి సార్. నమస్తే సార్. జయప్రకాష్ పవర్ సార్, జయప్రకాష్ పవర్ నేను 20% పెరిగింది సార్. నేను ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నాను, మొన్నటి దాకా లాస్ లో ఉన్నాను. ఇప్పుడు దాన్ని అమ్ముకోవచ్చా, హోల్డ్ చేయమంటారా? సార్ ఇది హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే పవర్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అనే ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. దర్ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ స్టాక్. యాక్చువల్గా మీరు అంటే పార్షియల్ గా ఎంత ఇన్వెస్ట్ చేసారో తెలియదు, కానీ నా రికమెండేషన్ ఏంటంటే పార్షియల్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, దెన్ అగైన్ రీబైట్ అండ్ డిప్స్ అని నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీకు 10% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని సార్. వన్ ఆఫ్ ది రీజన్ ఇట్ హాస్ డ్రాప్డ్ ఏంటంటే టర్న్ ఓవర్ పట్టింది సార్, ఒక 20% పట్టడం వలన అది బాగా ఎఫెక్ట్ అయింది. బట్ లాస్ట్ 2 quarters దే ఆర్ సేయింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. అందుకని మార్కెట్ ఈస్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి ఇన్ కమింగ్ 2 to 3 months. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్, డోంట్ సెల్ ఇట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. విజయవాడ నుంచి హరి గారు కాల్ చేశారు. హరి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. స్టాక్ నేను వచ్చేసరికి ద్వారకేష్ సార్, 1000 అబౌవ్ కొన్నాను సార్, 102 అంటే 102 రూపాయలకి. ఇప్పుడు దాన్ని హోల్డ్ చేయొచ్చా, ఎట్లా ఎగ్జిట్ అవ్వచ్చా? ఏ స్టాక్ అన్నారండి? 102 లో కొనింది ద్వారకేష్. ఓకే, ద్వారకేష్ సార్, హోల్డ్ చేయండి, డోంట్ సెల్ ఇట్. మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఒకటే ఒక చిన్న ఇష్యూ, కరెంట్ మార్కెట్ హిట్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ సైడ్ లేదు. ట్రంప్ తారీఫ్ వార్స్, Q1 రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయని జనాలకు కొద్దిగా ఆతృతుంది. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కంపెనీస్ విల్ డూ వెల్ అని అనుకుంటున్నాము. ప్లీజ్ హోల్డ్ ఇట్ సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నేను నాగార్జున, హైదరాబాద్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, యథార్థ హాస్పిటల్లో నా కరెంట్ ప్రైస్, నా బయింగ్ ప్రైస్ వచ్చింది సార్. అది హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ తీసుకోవాలా ఒకటి సార్. కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ బై చేయొచ్చు సార్? ఓకే, FRM ది సార్ ఇప్పుడు హోల్డ్ చేయండి. రీసెంట్ వైల్ హాస్పిటల్ స్టాక్స్ అన్ని డీడ్ వెల్ యాక్చువల్గా. అండ్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఇంకొద్దిగా డ్రిప్ ఉండొచ్చు సార్. లెట్ us వెయిట్ ఫర్ 1 more week, దెన్ విల్ టేక్ కాల్ ఇట్. రైట్ సార్, మరో కాలర్ అడుగుతున్నారు సార్. సులా విన్యాడ్ 500 రూపీస్ లో కొన్నారంటండి, అది హోల్డ్ చేయాలా, లేదంటే యావరేజ్ చేయాలా, లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ ఈ సులా వైన్యార్డ్స్ వాజ్ వన్ ఆఫ్ ది డార్లింగ్ అండి ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్, అండ్ ఇట్ హాస్ డన్ వెల్. ఐ థింక్ మీరు పీక్ టైమ్ లో కొన్నారు, 52 weeks పీక్. కరెంట్ కన్సంప్షన్ కేమ్ డౌన్ అంటే ఓవరాల్ మార్కెట్ కన్సంప్షన్ కేమ్ డౌన్ అండ్ ఇట్ హాస్ బీన్ హిట్ రియలీ హార్డ్. మీరు కరెంట్ గా యావరేజ్ చేసుకోండి సార్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. కానీ కరెంట్ ఇయర్ మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ గుడ్ ప్రాఫిట్స్ అన్నమాట. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ టెక్నికల్స్ హోల్డ్ చేయాలా, లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు ఏం అమ్మకండి సార్, ఎందుకంటే ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. యాక్చువల్ గా దెర్ ఈస్ రీసెంట్ ట్రిప్ ఇన్ ఫార్మా స్టాక్స్ కూడా. కరెంట్ గా హోల్డ్ చేయమని చాలా మంది రికమెండేషన్స్ కూడా. ప్లీజ్ హోల్డ్ ద స్టాక్, డోంట్ సెల్ ఇట్. ఫార్మా స్టాక్స్ ఏవి అమ్మకండి. కరెంట్ ఇయర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, ఎందుకంటే దే ఆర్ సీయింగ్ అప్ స్వింగ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ టర్న్ ఓవర్ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంది సార్. అది రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఓకే, హిమాలయ ఫీచర్స్. ఓకే సార్, కొనుక్కోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ప్లీజ్ టేక్ ఇట్. ఎందుకంటే ఈ పర్టికులర్ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ 2 quarters అండి. ప్లీజ్ బై ఇట్ అండ్ కీప్ ఇట్. రైట్ సార్, హరీష్ గారు అడుగుతున్నారండి, డిక్సన్ టెక్నాలజీ అలాగే అమర్ రాజా హోల్డ్ చేయాలా, లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. అమర్ రాజా హోల్డ్ చేయొచ్చండి, బట్ ఒకటి ఇష్యూ ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది మార్కెట్ లో, ఎందుకంటే బ్యాటరీ మేనేజ్మెంట్, బ్యాటరీ కార్స్ పెరగటము,
బ్యాటరీ ఆల్టర్నేటివ్స్ పెరగటం అనేది వీళ్ళకి పాజిటివ్ అయిన విషయం మీ అందరికి తెలిసిందే. బట్ కరెంట్ ఇన్నోవేషన్ ఇన్ దిస్ సెక్టర్ ఈస్ నాట్ సో గ్రేట్. అమర్రాజా గారు ఇన్నోవేషన్స్ ఏం పట్టుకురాలేదండి, న్యూ ఇయర్ స్టార్టప్స్ పట్టుకొస్తున్నాయి. అదొకటి కంపెనీకి నెగిటివ్. కరెంట్లీ ఐ ప్రిఫర్ నాట్ టు బై టిల్ వీ హియర్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ ఫ్రమ్ ద మార్కెట్ ఈస్ కన్సర్న్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. జగిత్యాల నుంచి రాజేష్ గారు కాల్ చేశారు. రాజేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. ఓకే, అడగండి సార్. చెప్పండి సార్, రెండు స్టాక్స్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో. ఒకటి కెనరా బ్యాంక్, మరొకటి ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కెనరా బ్యాంక్ వచ్చేసి 99 రూపీస్ లో ఉన్నాయి సార్, 400 షేర్స్. ఎన్సిసి డిఫరెంట్ ప్రైస్ పాయింట్ లో తీసుకున్నాను, యావరేజ్ ప్రైస్ 235, అవి కూడా 400 షేర్స్ ఉన్నాయి సార్. ఈ రెండింటిని ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా, మరి ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలా? ఎన్సిసి విషయంలో చెప్పండి సార్ ముఖ్యంగా. ఓకే, కెనరా బ్యాంక్ మీరు సెల్ చేయొచ్చు సార్, ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ విచ్ హావ్ డన్ అవుట్ పర్ఫార్మింగ్ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, కరెంట్ ఇయర్ కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయంలో, ఎక్సెప్ట్ న్యూ ఏజ్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. కొటక్ ఇవి కొద్దిగా పర్ఫార్మ్ చేస్తాయి సార్. నేషనలైజ్ బ్యాంక్ స్లో గ్రోత్ ఉంది ఓవరాల్ గవర్నమెంట్ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ. ఎన్సిసి హాస్ టేకెన్ అ లాంగ్ మీటింగ్ అండి, మీకు తెలుసు ఆల్మోస్ట్ 30-40% పడింది ఒక పీక్ లెవెల్ నుంచి. బట్ ఇట్ హాస్ బీన్ రివైవ్డ్. మీరు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూసుంటే ఇట్ హాస్ బీన్ రివైవ్డ్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, ఎందుకంటే వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది సార్. ఎన్సిసి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. ఇంకొక 30-40 రూపీస్ పెరిగే అవకాశం చాలా పాజిటివ్ గా ఉంది. మీరు హోల్డ్ చేయండి, డోంట్ సెల్ ఇట్. రైట్ సార్, విజయవాడ నుంచి లలిత గారు కాల్ చేశారు సార్. లలిత గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. లలిత గారు. ఆకోజో నోబెల్ ఇండియా షేర్స్ ఉన్నాయండి. ఏ స్టాక్ మేడం? ఆకోజో నోబెల్ ఇండియా రీసెంట్ గా అయింది కదండి, రీసెంట్ గా హ్యాండ్ ఓవర్ అయింది కదా, 4007. అదేనండి, ఆకోజో నోబెల్ ఇండియా 3200 ఉన్నాయండి. సో స్టిల్ హోల్డ్ చేయమంటారా? ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇప్పటి వరకు కొంచెం పెరగకుండా అలా ఉంది. మేడం అది హోల్డ్ చేయండి, మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ 1 quarter. కొద్దిగా హోల్డ్ చేసి మీకు ఒక 10-12% ప్రాఫిట్ వస్తే అమ్మండి. రత్నాకర్ గారు, సార్ గిరినాథ్ గారు అడుగుతున్నారండి, కరూర్ వైశ్య బ్యాంక్ 195 రూపీస్ దగ్గర, అలాగే కెనరా బ్యాంక్ 95 రూపీస్ దగ్గర కొన్నారంట. హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. సో బోత్ ఆఫ్ దెమ్ గుడ్ ఆపర్చునిటీ టు సెల్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇయర్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి, నా రిక్వెస్ట్ బోత్ ద స్టాక్స్ కూడా. రైట్ సార్, శ్రవంతి గారు అడుగుతున్నారండి, బెల్ స్టాక్ బై చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. బెల్ స్టాక్ బై చేయండి మేడం, డోంట్ సెల్ ఇట్ యాక్చువల్లీ, ఎందుకంటే దేర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఇట్ విల్ డూ వెల్. రైట్ సార్, గుంటూరు నుంచి ఒక కాల్ ఉన్నారు, భాస్కర్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నాకు కేపీఐటీ 12% లాస్ లో ఉన్నానండి, అలాగే టాటా టెక్నాలజీస్ లాస్ లో ఉన్నాను. అది లాస్ బుక్ చేసుకోవాలా, హోల్డ్ చేయొచ్చా? ఓకే, కేపీఐటీ హోల్డ్ చేయండి సార్, ఇట్ విల్ కమ్ బ్యాక్. టాటా టెక్నాలజీస్ పర్ఫార్మ్ చేయాల్సింది చాలా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ మీటింగ్ ఓవరాల్ ఎస్టిమేట్స్ డన్ బై మెనీ అనలిస్ట్. అది కాన్స్టెంట్ బీటింగ్ తీసుకుంటాం సార్, అది కావాలంటే సెల్ చేయండి, ఫర్దర్ డిప్ లో మళ్ళీ బై చేసుకుందాం. అది ఇప్పుడు కేపీఐటీ అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, నేను హిందుస్థాన్ జింక్ 490లో కొన్నాను, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 123లో కొన్నాను సార్. అవి రెండు అమ్మే తెచ్చుకొని ఏమన్నా వేరే కొనమంటారా, ఎదగమంటారు సార్? మనం లాస్ట్ వీక్ లో నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పానంటే, ఓవరాల్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ ఇయర్ పర్ఫార్మ్ చేయమంటే ఓవరాల్ మెటల్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు స్టే ఫ్లాటిష్ ఆర్ బిలో మార్కెట్ సెంటిమెంట్ అండి. ఈ రెండు కూడా మీరు అమ్మేసి యూ కెన్ లుక్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఏరియాస్ కానీ, ఫార్మా ఏరియా కానీ, క్యాపెక్స్ రిలేటెడ్ ఏరియా కానీ, ఐటీ స్టాక్స్ కానీ చూడండి. కరెంట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు టేక్ ఎ బీటింగ్ సార్. ఐ డోంట్ ఫోర్సీ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 quarters. రైట్ సార్, అలాగే మరొకరు అడుగుతున్నారు సార్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ బై చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. ఓకే,
అంటే ఇంతకుముందు మనకి ఈ పర్టికులర్ రెన్యూబుల్ ఎనర్జీ మీద చాలా ఫోకస్ ఉంది, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి, అండ్ అదాని లాంటి కంపెనీస్ దే ఆర్ సీన్ వెరీ పాజిటివ్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ లుకింగ్. ఆపర్చునిటీ టు బై ఈజ్ ఓన్లీ దేర్ అండి, సెల్ కి అయితే ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే ఇండియాకి స్టిల్ లాట్ మోర్ రిక్వైర్మెంట్ ఉంది. ఇయర్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ పవర్ కన్సంప్షన్, ఈవీ కార్ పవర్ కన్సంప్షన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు గో బై 12%. వీళ్ళందరూ బెనిఫిట్ అవుతారండి. డెఫినెట్లీ దే హ్యావ్ టు బై, నాట్ టు సెల్. రైట్ సార్. శ్రవంతి గారు అడుగుతున్నారండి, కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ మేడం, ఎందుకంటే షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన మన బడ్జెట్ లో ఏదైతే ఇచ్చారో కొచ్చిన్ షిప్ యార్డ్ కి చాలా బెనిఫిట్ అయింది. ఓవరాల్ గా మీరు షిప్పింగ్ ఇండస్ట్రీ చూస్తుంటే కొచ్చిన్ షిప్ యార్డ్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ లాస్ట్ ఫ్యూ డేస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ వన్ ఆర్ 2 quarters అండి. కరెంట్ మార్కెట్ డిప్ ఇస్ గుడ్, మీరు బై చేయండి అండ్ లెట్ us టేక్ ద ప్రాఫిటబిలిటీ, బట్ నాట్ మోర్ దెన్ 1 or 2 quarters. నాట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, కార్తిక్ గారు కాల్ చేశారు. కార్తిక్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు అడగండి. మేడం కళ్యాణ్ జ్యువెలర్స్ అండి, 560 దగ్గర బై చేశాను. యాక్చువల్ గా హోల్డ్ చేయాలా లేకపోతే చాలా రోజుల తర్వాత ప్రాఫిట్ లోకి వచ్చింది, అందుకోసం. లేదు సార్, అమ్మండి సార్, ఎందుకంటే ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ మీకు తెలియదు, జ్యువెలరీ మార్కెట్ లో జ్యువెలరీ ప్రైస్ పెరిగినప్పుడు వాళ్ళ ఇన్వెంటరీ స్టాక్ వాల్యూ పెరగడం వలన ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. కరెంట్ గా గోల్డ్ ప్రైస్ స్టెబిలైజ్ అయ్యి ఐ డోంట్ సీ ఇట్ విల్ గ్రో ఫర్దర్. ఈవెన్ రూపీ కూడా స్టెబిలైజ్ అయితే ఇట్ విల్ నాట్ గ్రో ఫర్దర్. వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ నెగటివ్ ట్రెండ్ ఆర్ ఏ పాజిటివ్ ట్రెండ్ ఇన్ ద గోల్డ్. సో జ్యువెలరీ మార్కెట్ ఏవైతే బాగా పర్ఫార్మ్ చేసాయో అవి ఇయర్ అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి సార్. రైట్ సార్. రాజమండ్రి నుంచి రవి గారు కాల్ చేశారు. రవి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు అడగండి. ఈఎస్ఐను సిడిఎస్ఎల్ ఉన్నాయండి, కొంచెం లాస్ లో ఉన్నాయి, 2%, 3%. అది ఇంకా తగ్గుతాయా అన్నయ్యేలా చాలా తగ్గితే ఎంతవరకు తగ్గుతాయి చెప్పండి. ఈ ఎనర్జియల్ సివిఎస్ఎల్ కూడా రెండు సార్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ గ్రోత్ బట్టి వాళ్ళ గ్రోత్ ఉంటుంది. లాస్ట్ 3-4 years గ్రోత్ ఇన్ డిమాట్ అకౌంట్స్ ఫ్రమ్ 2 crores to 20 crores, ఆల్మోస్ట్ 18 to 20 crores ఇప్పుడు గ్రో అయింది సార్. ఇక్కడ నుంచి ఫ్లాట్ గ్రోత్ ఇండియాలో ఇంకెంతకంటే గ్రో అవ్వదు, ఎందుకంటే గ్రోత్ స్లో డౌన్ అవటం వలన ఈ స్టాక్స్ రెండు కూడా బీటింగ్ తీసుకుంటున్నాయి. నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇయర్ బోత్ ద స్టాక్స్ విల్ డూ వెల్ అనుకుంటాను, ఎందుకంటే గ్రోత్ ఇన్ డిమాట్ హ్యాస్ బీన్ slowed down to a larger extent. So I request to sell and make profit. రైట్ సార్. సాయి గారు అడుగుతున్నారండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం ఏమైనా షేర్స్ చెప్పమంటున్నారు సార్. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కరెంట్ కనిపిస్తుంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిల్ లాంగ్ వే టు గో, మ్యానుఫ్యాక్చరింగ్ స్టిల్ లాంగ్ వే టు గో. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వేరేవి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. నేను స్పెసిఫిక్ స్టాక్ రికమెండేషన్ ఇవ్వకూడదు ఇక్కడ, మీరు అడిగితే చెప్తున్నా తప్పించి నేను స్పెసిఫిక్ ఇవ్వట్లేదు. దే ఆర్ ఫ్యూ గుడ్ ఆపర్చునిటీస్ పీపుల్ కెన్ బై, ఎస్పెషలీ ఇన్ ఫార్మా అండ్ ఇన్ బ్యాంకింగ్ లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ క్యాపిటల్స్ రిలేటెడ్ వాటిల్లో కొన్ని ఉన్నాయి సార్. ప్లీజ్ బై దట్ స్టాక్స్, వెయిట్ అండ్ వాచ్. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ 20 to 30% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్. రైట్ సార్. మల్లేశ్వరరావు గారు ఉన్నారు సార్, వైజాగ్ నుంచి కాల్ చేశారు. మల్లేశ్వరరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఎక్సికామ్ 300 రూపాయల్లో ఉన్నాయి సార్, యావరేజెస్ 120 షేర్స్ ఉన్నాయి సార్. అది ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే ఉంచమంటారా? అది రైట్ ఇష్యూ కూడా ఉన్నదండి, ఏం చేయమంటారు సార్ దాన్ని? ఓకే, కరెంట్ గా ఎక్సికమ్ స్టేట్స్ అంటే రైట్స్ ఇష్యూ సబ్స్క్రైబ్ చేసి యావరేజ్ అవుట్ చేసుకోండి సార్. అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. కరెంట్లీ ఇట్ ఈస్ ఆన్ నెగటివ్ ట్రాజెక్టరీ యాక్చువల్ గా. మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే యూ కెన్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ సార్. షార్ట్ టర్మ్ లో అయితే ఐ డోంట్ సీ యూఆర్ గోయింగ్ టు సీ ఏ పాజిటివ్ అవుట్కమ్, ఆర్ సెల్ ద స్టాక్ అండ్ రీఇన్వెస్ట్ ఇన్ అదర్ స్టాక్స్ విచ్ ఆర్ డూయింగ్ వెల్. రైట్ సార్. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, డిక్సన్ టెక్నాలజీ అలాగే టోరెంట్ పవర్ గురించి చెప్పమంటున్నారు సార్. హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అన్నది. సార్ డిక్సన్ టెక్నాలజీస్ ఇనిషియల్ గ్రో అయింది ఎందుకంటే దే ఆర్ బికమ్ ద బ్యాక్ ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ మెనీ ఆఫ్ ది లార్జ్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఇంక్లూడింగ్ సామ్సంగ్.
అండ్ కరెంట్ గా ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ స్లో డౌన్ అయింది సార్. అండ్ డెక్సన్ కూడా ఎఫెక్ట్ అయింది. అది అనుకున్న విధంగా దే ఆర్ నాట్ డన్ వెల్. మీరు హోల్డ్ అయితే చేయొచ్చు కరెంట్లీ. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్ సిచ్యువేషన్. బట్ టూ మచ్ ఆఫ్ గ్రోత్ ఉంటుందా అంటే ఉండదు. ఇట్ విల్ నాట్ షో ద టూ మచ్ ఆఫ్ గ్రోత్. సో ఆ దృష్టిలో పెట్టుకోండి సార్. 5 to 8% గ్రోత్ ఉంటుంది. టోరెంట్ ఫార్మా డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు బై. కొద్దిగా డిప్ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ కమింగ్ డేస్. ప్లీజ్ బై అండ్ హోల్డ్ ఇట్. రైట్ సార్. భాను గారు అడుగుతున్నారండి, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. సార్ ఓవరాల్ సిమెంట్ ఇండస్ట్రీ గురించి మెనీ అనలిస్ట్లు ఏమంటున్నారంటే ఇండియాలో ఇంతకుముందు చూసినంత గ్రోత్ ఇప్పుడు లేదండి. బోత్ ఇన్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో ఫ్లాటిష్ గ్రోత్ ఉంది. ఇందులో అల్ట్రాటెక్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ టు డూ వెల్. కానీ మనకి కాషియస్లీ 15 to 20% అంటే గ్రోత్ లేదు. ప్లీజ్ బై ఇట్ అండ్ హోల్డ్ ఇట్ అండి. రైట్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.